హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ప్రేరణ సీజన్ 3లో ఉన్నాం. Build your own skill by yourself. Conducted by Final Avengers Academy and Robotics and co-sponsored by Puma, ERDC Solutions, Sadbhav Events, Bell and Bennett High School, Aditya Mara Associates, Jairodev, Skyrace, Tribal Peaks, Vivekananda Learning Institutions, Young Brains మరియు విజయవాడ స్కై వాచర్స్. ఇవాళ మన ప్రోగ్రాంలో పేపర్ సర్క్యూట్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సినవి కాపర్ టేప్, 9 volts HW బ్యాటరీ క్లిప్, రెసిస్టర్, ఎల్ఈడి, షోల్డరింగ్ ఐరన్. ఓకే, సో ముందుగా మనకు కావాల్సినటువంటి పేపర్ యాక్టివిటీకి సంబంధించినటువంటి వాటిని దగ్గర పెట్టుకోవాలి. ఇవి మీరు చూస్తున్నటువంటి సింపుల్ సర్క్యూట్స్. అండ్ తర్వాత వాటిని చూడండి, అక్కడ చూపించిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కూడా ప్రాపర్గా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ చూడొచ్చు ఎలా కట్ చేస్తున్నారు ఏంటి. ఇక స్విచ్ అనేది ఉంది, అక్కడ స్విచ్ అని చెప్పని ఉంది, హనీ బీ ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని మనం నీట్గా ఏంటంటే అక్కడ ఆల్రెడీ డాటెడ్ లైన్స్ ఇచ్చున్నాడు. సో ఆ డాటెడ్ లైన్స్ని బేస్ చేసుకుని ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత నీట్గా అక్కడ కాపర్ టేప్ని చూడండి ఏ విధంగా ఫస్ట్ ఏదైతే బోర్డర్ లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్కి బేస్ చేసుకుని కాపర్ టేప్ని అక్కడ వాళ్ళు స్టిక్ చేస్తున్నారు. చేసిన తర్వాత మనకి ఏవైతే కాంపోనెంట్స్ అనేవి ఉంటాయో అవి ఎల్ఈడీస్ కావచ్చు, రెసిస్టర్స్ కావచ్చు, అండ్ బ్యాటరీ క్లిప్స్ కావచ్చు, వైర్స్ కావచ్చు, ప్రతిదాన్ని కూడా మనం అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. అవి పెట్టిన తర్వాత ఆ ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా ఉండే విధంగా మనం ఏంటంటే షోల్డరింగ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ అండ్ క్లోజ్డ్ సర్క్యూట్ అనేది చెప్పి మనకి రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. సర్క్యూట్ ఓపెన్లో ఉంటే కంప్లీట్గా మనకి కరెంట్ ఫ్లోయింగ్ పాత్ అనేది ఉండదు. కాబట్టి మనం ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఓపెన్లో ఉండకుండా మనము కంప్లీట్గా షోల్డరింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, సో అక్కడ చూపించినటువంటి విధంగా మనం కాపర్ టేపుని స్విచ్కి కూడా మనం అక్కడ అలా స్టిక్ చేసిన తర్వాత ఫెవికాల్ వేసుకుని ఆ స్విచ్ని ఆ విధంగా మనం అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో అలా కనెక్ట్ చేసిన తర్వాత మనం ఏంటంటే ప్రాపర్గా వైర్స్ అన్నీ పెట్టుకొని అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ ఎనీ నీడ్ ఆఫ్ మల్టీమీటర్. ఒక కంటిన్యూటీ చెక్ చేయాలంటే ఆ కంటిన్యూటీని బేస్ చేసుకుని మనము ఆ సర్క్యూట్ అనేది ప్రాపర్గా అయ్యిందా లేదా అనేది కూడా చూడొచ్చు. సౌండ్ మోడ్లో పెట్టుకుని ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా స్టిక్ చేసుకున్నారు అక్కడ. తర్వాత పైన బీ షేప్ని కూడా అక్కడ ఏ విధంగా అయితే ఇచ్చున్నారో ఆ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని బీ షేప్ని కూడా స్టిక్ చేస్తున్నారు, హనీ బీ షేప్ని. సో ఆ స్టిక్ చేసిన తర్వాత అదేంటంటే సర్క్యూట్ కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా మీ పిల్లలందరికీ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉంటాయి. సర్క్యూట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ప్రతిదీ కూడా మనం ప్రాపర్గా నేర్చుకునేదంతా కూడా. సో ఈ సర్క్యూట్ యాక్టివిటీ చాలా ఈజీ అండ్ వెరీ సింపుల్. దీన్ని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ ఈజీ సర్క్యూట్స్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ బోర్డ్లో మనం ఏంటంటే కనెక్షన్స్ అన్నీ నార్మల్గా చూస్తున్నాం ప్రీవియస్. సో దీంట్లోకి వచ్చేసరికి కంప్లీట్గా ఈజీ వే ఆఫ్ సర్క్యూటరీని మనము చూస్తున్నాం అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ కాపర్ టేప్ అండ్ షోల్డరింగ్ ఐరన్ బేస్ చేసుకుని షోల్డరింగ్ చేసుకుని మనం నీట్గా అక్కడ మనం యాక్టివిటీని కంప్లీట్ చేస్తున్నాం అనమాట. హనీబీ అనేది అతికించడం అనేది జరుగుతుంది అక్కడ. కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్స్ అది స్టిక్ ఆన్ అయిపోయిన తర్వాత సో మీకు ఆ యాక్టివిటీ కూడా అవుట్పుట్ చూడొచ్చు. అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు అక్కడ చూపిస్తారు దాంట్లో, ఆ వీడియోలో మీరు చూడొచ్చు మొత్తం అంతా కూడా. సో అలా మొత్తం ఇది కూడా ఎడ్జెస్ అనేవి వితౌట్ ఓపెన్ లేకుండా నీట్గా షోల్డరింగ్ చేసుకున్నాక ఆ విధంగా మనం స్టిక్ చేశాక నెక్స్ట్ ఏంటంటే చెక్కింగ్ అనమాట. లెట్స్ చెక్ ద అవుట్పుట్. సో ముందుగా మనం ఏంటంటే బ్యాటరీకి ఆ పర్టికులర్ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైర్స్ని మనము కనెక్ట్ చేసుకోవాలి. పాజిటివ్ అండ్ నెగిటివ్కి మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం స్విచ్ అనేది కనెక్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఆ స్విచ్ని జస్ట్ ట్యాప్ చేస్తే దానికి ఆల్రెడీ కాపర్ టేప్ ఉంది కాబట్టి అక్కడ ఎల్ఈడి గ్లో అవ్వడం మనం గమనించవచ్చు అనమాట. సో ఈ విధంగా మంచి సర్క్యూట్స్ని మనము తయారు చేసుకోవచ్చు పేపర్ట్రానిక్స్ యాక్టివిటీ ద్వారా. Thanks for watching. For more important sessions and videos, please like, share and subscribe to our channel to support us.